సాయి జీరో సినిమా చెబుతున్న ఆరోగ్య సూత్రాలు. ఫిట్నెస్ పేరుతో అనారోగ్యం తలపెట్టే యంగ్ జనరేషన్ కు హెచ్చరికగా నిలుస్తుంది సాయి జీరో సినిమా. ఈ సినిమాతో ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన 8 ముఖ్యమైన సూత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమతుల్య ఆహారం తీసుకోవాలని, ప్రతి భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లిమిటెడ్ గా ఉండాలని, ఇంటి వంటే ది బెస్ట్ అనేసి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు, మిల్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్ కి ఎంతో మంచిదని కూడా చెబుతోంది. ఆహారాన్ని అస్సలు మానొద్దని, భోజనం మానేయడం వల్ల మెటబాలిజం మందగిస్తుందని, బ్లడ్ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయని, లిమిటెడ్ గా తినాలని చెబుతోంది ఈ సాయి జీరో సినిమా. వేగవంతమైన పరిష్కారాల కంటే స్థిరత ముఖ్యమని కూడా చెప్తుంది. తక్కువ రోజుల బరువు తగ్గే మాయ మాటలు నమ్మొద్దని, చిన్న చిన్న అలవాట్లతో మార్పులు తీసుకురావాలని కూడా చెబుతోంది. ఆకలితో అస్సలు ఉండకండి కూడా చెబుతోంది. అత్యంత తక్కువగా తినడం వల్ల శరీరానికి నష్టం అనేసి, పోషకాహారాలు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనేసి, ఇంట్లో ఆహారమే ది బెస్ట్ అని కూడా చెబుతుంది. అవుట్ సైడ్ ఫుడ్ కంటే, ఫ్యాన్సీ డైట్స్ కన్నా మన సాంప్రదాయ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, మిల్లెట్లు, కర్డ్ రైస్ వంటి ఫుడ్ ది బెస్ట్ అనేసి, అవి హెల్త్ కి ఎంతో హెల్ప్ చేస్తాయని కూడా చెబుతుంది. డైలీ ఎక్సర్సైజ్ చేయాలనేసి, ఎవ్రీడే వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేస్తే మెటబాలిజం మెరుగుపరుస్తుందని, స్ట్రెస్ ని తగ్గిస్తానని కూడా చెప్తుంది ఈ సినిమా. టైం కి నిద్రపోవాలని, నిద్ర కూడా ఆరోగ్యమే అని, రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని, నిద్ర తక్కువ వల్ల అధిక బరువు పెరుగుతారని, హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చెబుతుంది ఈ సినిమా. బాడీ పాజిటివిటీకి వాల్యూ ఇవ్వండి అని కూడా చెబుతుంది. బాడీ షేమింగ్ మానేయాలి. ప్రతి శరీరం స్పెషల్. హెల్త్, సెల్ఫ్ లవ్ అనేవి నిజమైన బలాలనేసి కూడా చెబుతుంది ఈ సినిమా. సైజ్ కాదు, స్టామినా ముఖ్యం. ఫిట్నెస్ అంటే ఆరోగ్యంగా జీవించడం. డిసిప్లిన్, సెల్ఫ్ కేర్, పాజిటివ్ ఆలోచనలే అసలైన ఆరోగ్య సూత్రాలని ఈ సినిమా మనకు చెబుతోంది.